హాయ్ హలో అందరికీ నమస్తే. మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైనటువంటి వస్తువు ఏదన్నా ఉందంటే దాన్నే మనం ప్లాస్టిక్ గా చెప్పుకోవచ్చు. అలాంటి ప్లాస్టిక్ ఈ రోజు భూమిపై ఉన్నటువంటి మనుషులందరినీ కూడా కనుమరుగు చేసేటువంటి స్థాయికి చేరుకోవడం జరిగింది. సో మనం ఇంకా ఉపేక్షించకుండా ఈ యొక్క ప్లాస్టిక్ ని నివారించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు కూడా పాఠశాలకు వెళ్ళేటువంటి సమయం లోపల వారికి స్నాక్స్ కానీ లేదంటే లంచ్ కానీ ప్లాస్టిక్ బాక్సులలో కాకుండా స్టీల్ బాక్సులలో పంపించేటువంటి ప్రయత్నం చేయండి. అదే విధంగా వారికి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్స్లలో వారికి నీరు నింపి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే నేడు సమాజం లోపల క్యాన్సర్ బారిన పడేటువంటి వాళ్ళు ప్రధానంగా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం ద్వారానే వారు క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది కాబట్టి మరి ఒక నివేదిక చెప్పినటువంటి సర్వే ప్రకారం కూడా భారతదేశం లోపల ఒక 2060 సంవత్సరం నాటికి దాదాపు 60 నుంచి 70% మంది క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మనం ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ గా మనం చెప్పుకోవచ్చు. మనం తాగేటువంటి పాలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉంటున్నాయి కాబట్టి సో వీలైనంత వరకు మనం తినేటువంటి ఆహార పదార్థాలలో కూడా ప్లాస్టిక్ ని మనం అవాయిడ్ చేసినట్టయితే ఈ యొక్క క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు కూడా ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అనేక మంది వ్యక్తులకు మరియు అనేక మంది పిల్లలకు ఈ యొక్క వీడియో చేరాలంటే మీరందరూ చేయాల్సినటువంటి పని ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.